తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ సాలకట్ల అనివార అస్థాన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ఉత్సవానికి విశిష్టమైన చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఉభయ దేవవేరులతో శ్రీ మలయప్ప స్వామివారి ఆస్థానం, పరివట్టం, లచ్చన తాళపు, చెవిగుత్తి సమర్పణ వంటి విశేషాలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సౌరమాన కాలమానం ప్రకారం కర్కాటక సంక్రాంతి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల అనివార ఆస్థానాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తమిళ కాలమానం ప్రకారం ఆని మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి అనివార ఆస్థానం అనే పేరు వచ్చింది. పూర్వం మహంతుల పాలనలో ఈ రోజు నుంచే దేవస్థానం వార్షిక ఆదాయ వ్యయ లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బడ్జెట్ విధానంలో మార్పులు వచ్చినప్పటికీ ఈ ఉత్సవం సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది. ప్రధాన అర్చకులు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం ధరించి స్వామివారి నుంచి బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అంటూ ఆశీర్వదించడం ఈ ఉత్సవంలోని ప్రత్యేక సంప్రదాయం. అనంతరం పెద్ద జియర్, చిన్న జియర్, టీటీడీ ఈవోలకు లచ్చన్న తాళపు చెవి గుత్తిని మర్యాదపూర్వకంగా అందజేసి చివరికి దానిని శ్రీవారి పాదాల వద్ద ఉంచుతారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పుష్ప పల్లకిపై తిరుమల మాడవీధిలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనివార ఆస్థానం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల 17వ తేదీ శుక్రవారం నాడు ఆనివర ఆస్థానం అనే ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ రోజు కర్కాటక సంక్రమణం. ఈ సంక్రమణ కాలంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా శ్రీవారాలయంలో ఆనివర ఆస్థానం అనే ఒక ప్రత్యేకమైన ఆస్థానాన్ని ప్రతి ఏటా వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆ రోజు శుక్రవారం నాడు మూలమూర్తికి అభిషేకం తర్వాత విశేషమైన వజ్రాభరణాలతోటి మూలమూర్తికి పీతాంబరము, వజ్రాల కిరీటము, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల మకరకంటి, వజ్రాల కటహస్తము, వరదహస్తము, స్వర్ణ పీతాంబరము ఇత్యాది విశేషమైన వజ్రాభరణాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఆ రోజు మాధ్యాహ్నిక ఆరాధన పూర్తయిన తర్వాత విశేష నైవేద్యాలు, విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిల్లో సర్వ భూపాల వాహనం పైన వేయించేపు చేసి విశేషమైన వజ్రాభరణాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది. స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్షేణుల వారిని దక్షిణాభిముఖంగా వేయించేపు చేసుకొని వారికి అలంకరణ జరుగుతుంది. ప్రత్యేకమైన పడులు, పెద్ద లడ్డు, దోశ, అప్పము, వడ ఇత్యాది పడులన్నీ కూడా మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారాలయంలో తీసుకువచ్చి గర్భాలయంలో మూలమూర్తికి బంగారు వాకిల్లో వేయించేసిన ఉత్సవమూర్తులకి నైవేద్యం గావించిన తర్వాత ఈ ఆస్థానంలో భాగంగా మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి సమర్పించే పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా, ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారాలయంలోకి తీసుకొచ్చి మూలవర్లకు 4 వస్త్రాలు, బంగారు వాకిల్లో వేయించేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి వస్త్రాలు, సేనాధిపతి వారికి వస్త్రము, అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత విశేషంగా గతంలో ఈ అనివార ఆస్థానం అనేది మనకి ప్రస్తుతం మార్చి టు మార్చి ఆర్థిక సంవత్సరంగా ఉంది. గతంలో ఈ ఉత్తరాయణము, దక్షిణాయనం ఆర్థిక సంవత్సరంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఆ విధంగా ప్రత్యేకమైన మొహరులు అంటే ఆంజనేయ స్వామి బొమ్మతో ఉన్న ఒక ముద్రిక, తర్వాత గరుడాల్వారు ముద్రికతో ఉన్నది మరొక ముద్రిక, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారితో పేరుతో ఉన్న సీలుని స్వామివారి పాదాల వంచు ఉంచి లచ్చన్న అనే బీగాల గుర్తిని జియంగార్లు, చిన్న జియంగార్లు, ఏకాంగి సర్కారు వారికి ఇచ్చి ఈ ముద్రికలు వారి చేతికి ఇచ్చి ప్రత్యేకమైన సెటార్ మర్యాదలతో వారికి
ఆశీర్వాదం గావించిన తర్వాత కొత్త అకౌంట్ ప్రారంభంలో సందర్భంగా రూపాయి హారతులు, ట్రస్ట్ ఫండ్ హారతులు విశేషంగా నిర్వహించి స్థాన బహుమానపూర్వకంగా ప్రసాద వితరణతోటి ఈ ఆస్థానం పరిపూర్ణమవుతుంది. తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లోనే ఉత్తరాభిముఖంగా ఉత్తరం వైపు వేంచేస్తారు. సాయంత్రం వరకు కూడా సర్వదర్శనం చేసుకున్న భక్తులు సర్వభూపాల వాహనం పైన వేంచేస్తున్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని అలాగే మూలమూర్తిని దర్శించుకోవచ్చు. అనంతరం ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకిలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల్లో పుష్పపల్లకి మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి సన్నిధిలోకి చేరుకొని సళ్ళింపు పూర్తయిన తర్వాత యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారాలయంలో కళ్యాణోత్సవము, ఆర్జిత బ్రహ్మోత్సవము, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. ప్రతి ఏటా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభానికి ముందుగా ఈ ఆస్థానాన్ని అత్యంత వైభవంగా శ్రీవారాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ.